ధన్యవాదాలు గారికి. సభాధ్యక్షులు మిత్రుడు తెలంగాణ ఉద్యమ సహచరుడు వెంకన్న, మరి వేదిక ఉన్నటువంటి మిత్రులు, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఎల్బీనగర్ కన్వీనర్ మిత్రుడు రామగోపాల్ రాజు గారు, ఉపేంద్ర గారు, బీరెల్లి వెంకటరెడ్డి గారు, వెంకన్న గారు, మరియు గోయా గోపి గారు, గ్యాస్ వర్కర్స్ శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ గారు, యూనివర్సిటీ సోదరుడు తమ్ముడు స్వామి గారు, సచిన్ గౌడ్ గారు, అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమవంతులు జేబీలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మిత్రుడు, దాదాపుగా 2 దశాబ్దాల కాలం పరిచయమైనటువంటి మిత్రుడు ఉప్పు సత్యనారాయణకి తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం పక్షాన మా వైశ్విక పక్షాన వారికి అభివృద్ధి చెందిన శుభాకాంక్షలు మిత్రుడు. రెండో విషయం అనేది సందర్భంగా సరే ఇది వేదిక కాకపోవచ్చు, కానీ బర్త్డే వేదికలో జనరల్గా తనకున్నటువంటి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు మమైకమైనటువంటి ఎంతోమంది ఉద్యమ సోదరులు, ఉద్యమ సహచరులు అందరూ కూడా రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక గుర్తింపు కమిటీ చేసినటువంటి నేపథ్యం ఉంది. మరి యావత్ తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా మలుపు తిప్పినటువంటి సంఘటన సోదరుడు, ఉద్యమ సహచరుడు, మిత్రుడు, తమ్ముడు శ్రీకాంతాచారి ఆత్మహత్యలతో స్టార్ట్ అయినటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించాల్సి ఉంటుంది. అదే కాకుండా శ్రీకాంతాచారి ఆత్మహత్యల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జేఏసీ ఏర్పడిన తర్వాత డిసెంబర్ 23, 2009 ప్రక్రియని ప్రారంభిస్తున్నామని చెప్పి డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా చిదంబరం గారు ప్రకటన చెప్పిన తర్వాత కేసీఆర్ గారు నిరాదీక్ష విరమించిన తర్వాత జరిగిన పరిణామంలో ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా చేశారు. దాని తర్వాత 23 తర్వాత యూటర్న్ తీసుకున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి విధ్వంసం కావచ్చు, జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష కావచ్చు, ఢిల్లీ దగ్గర సంపన్న కులాల విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అందరూ కూడా కలిగినటువంటి నేపథ్యం. మరి అత్యధికంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో కొన్ని వేల మందితోటి ఈరోజు చెప్పుకున్నటువంటి గొప్ప గొప్ప మాస్ అన్నిటి కూడా నెట్లేసుకొని భద్రంగా భయపడకుండా వ్యాపారాలు సాగించినటువంటి రోజు. అంటే ఎల్బీనగర్ గేట్ ఆఫ్ తెలంగాణ, ఎల్బీనగర్ ఆంధ్ర పాలకులకు, ఆంధ్ర ప్రజలకు గేట్ ఆఫ్ తెలంగాణ అనేది ఎల్బీనగర్ నియోజకవర్గం. ఇక్కడ మేము చేసినటువంటి సామాజిక కార్యక్రమం కావచ్చు, ఉద్యమ కార్యక్రమం కావచ్చు, ఇదే హాల్లో బీజేఆర్ భవన్లో దాదాపుగా 23 కులాలతోటి, కుల సంఘాలతోటి తెలంగాణ జేఏసీ మొట్టమొదటిగా హైదరాబాద్ జేఏసీ కమిటీ చేసిన గౌరవము, బాధ్యత ఆ రోజు నేను తీసుకున్నటువంటి సందర్భం ఉంది. నాకు కలిసి వచ్చిన అన్ని కులాలు కూడా శిరస్సు వంచి తెలంగాణ ఉద్యమం అంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన. హైదరాబాద్లో చాలా వరకు అంటే సామాజిక నేపథ్యం తక్కువ తెలిసినటువంటి సందర్భం ఉంటుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మాత్రమే ఎక్కువ కులాల గురించి, కుల వ్యవస్థ గురించి తెలుసు. ఇక్కడ నేను ఒక్కొక్క కుల సంఘం పెట్టి ఆ కుల సంఘం అతన్ని పైకి పిలిచినటువంటి క్రమంలో ఈ కులాలు ఉన్నాయా, ఎన్ని కులాలు ఉన్నాయని అనుకున్నటువంటి సంఘటన కూడా జరిగినాయి. అంటే జనరల్గా కులం అనగానే ఒక 4-5 కులాలతో మొత్తం రాష్ట్రాలు నడుస్తున్నాయి. ఇప్పుడు దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు లేవు, కులాలే ఉన్నాయి. ఒక పక్క మన దగ్గర వెలమరెడ్ల పంచాయతీ, అటు పోతే కమ్మకాపురెడ్ల పంచాయతీ తప్ప పక్క రాష్ట్రాల ఈ 5 కులాలతోటి, అంటే 4 కులాలు కాదు, ఈ 5 కులాలతోటే మొత్తం రాష్ట్రాలు నడుస్తున్నాం. దౌర్భాగ్యమైనటువంటి స్థితికి వచ్చినాం. మనం ఎన్ని సామాజిక ఉద్యమాలు చేసినా, ఎన్ని సంఘాలు, బీసీ సంఘాలు పెట్టుకున్నా మన సంఘాల పంచాయతీ ఉంటుంది తప్ప అక్కడికి వచ్చాక వాళ్ళంతా ఏకమై పనిచేస్తున్నారు. మేమెంతో మాకెంతో అని చెప్పి మేము కూడా కొట్లాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వయసుల వాటా ఎక్కడ కూడా మేము అడుగుతున్నాం. ఎవరి సమాజం వాళ్ళు కనుక వాళ్ళ వాటా గురించి అడిగినప్పుడు డెఫినెట్గా ఒకవేళ అంబేద్కర్ గారి మీద మనకు అభిమానం ఉంటే, ఆయన రాసినటువంటి రాజ్యాంగం మీద అభిమానం ఉంటే, ఆయన రచనలతోటే మనం కనుక ఉత్తేజమని చెప్తున్నటువంటి నేపథ్యం ఉంటే, మనం లోహియా తీసుకున్నా, అంబేద్కర్ తీసుకున్నా, జయప్రకాష్ నారాయణ తీసుకున్నా, మాయావతి తీసుకున్నా, లేకపోతే కాంచీరామ్ గారిని తీసుకున్నా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి సామాజిక ఉద్యమంలో ఉన్నటువంటి మందకృష్ణ తీసుకున్నా, ఎవరైతే ఆ కులం అస్తిత్వాన్ని కాపాడేదాంట్లో పూలే గారిని తీసుకున్నా. ఆ కుల అస్తిత్వం అనేది ఇంపార్టెంట్. సరే పుట్టుకతోటి ఎవడు ఆ కులం అనేది మనకు ఎవరు చెప్పాలి, మన ఏనో వాళ్ళ తాతలో చెప్తే కులం. ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో ఎవడెక్కడ అనేది మనకు ఎవరు తెలియదు. పుట్టినప్పుడు మనకు కులం తెలియదు, వాడు చెప్పే వరకు మనకు కులం తెలియదు. మనం చేసేటువంటి కార్యక్రమంలో ఇవాళ కుల ప్రస్తావన, ఒక పక్కన కులరైతే సమాజం కావాలని చెప్పి ప్రభుత్వాలు చెప్పి కులాలకు కార్పొరేషన్ పెట్టి పెంపలాడుతున్నారు. మనకు కులానికి ఒక కార్పొరేషన్ ఇస్తారు, మనకు పదవి ఇస్తారు, వాడు కొట్లాడుకుంటూ వాడికి కుర్చీ ఉండదు, టేబుల్ ఉండదు. అంటే
దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఆ స్థితికి ఎందుకు తీసుకొస్తుంటే చిట్ట చివరికి కులాలు వెళ్ళిపోయినంటే బానిసల్లాగా కులాలు బానిస కులాలు అవుతున్నాయి తప్ప ఉత్పత్తి కులాలు మర్చిపోయారు. ఆ దౌర్భాగ్యమైన పరిస్థితిని కానీ సరే వ్యవస్థకు వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పుకుంటే రాజకీయ వేదిక కాకపోవచ్చు, సందర్భం కాకపోవచ్చు. కానీ మనం పుట్టినరోజు అంటే కూడా గతంలో ఏముండే అంటే 20 ఏళ్ళ కింద వాడేవాడో డబ్బు నోటు చేసుకుంటే అది పుట్టినరోజు, వాడే పుట్టినట్టు వాడే చేసినట్టు, లేకపోతే మామూలు వాడు చేసుకుంటే ఒక ఈయన కూడా చేసుకుంటాడా అనేటువంటి సందర్భం. ఈరోజు సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో జర్నలిస్టు వృత్తిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నటువంటి సందర్భంలో జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఒక సన్మానం అనేది ఒక గొప్ప అరుదైనటువంటి అంశం. ఇది కూడా ఎల్బీనగర్నే స్టార్ట్ అయింది, ఎక్కడ కూడా కాలేదు. ఏ నియోజకవర్గంలో కూడా జర్నలిస్టుకు నిన్న జరిగినటువంటి 2వ తరగతి ఎల్బీనగర్ చౌరస్తలో శ్రీకాంతాచార్య చౌరస్తలో 28 మంది జర్నలిస్టులకు సన్మానం చేసామంటే అది కూడా జర్నలిస్టులకు ఒక గొప్పతనం. మరి మాకున్నటువంటి అనుబంధం తెలంగాణ ఉద్యమకారులకు ఎల్బీనగర్తో ఉన్నటువంటి అభిమానం తెలంగాణ మొత్తానికి ఎల్బీనగర్ కేంద్రం ఉంది కాబట్టి ఎల్బీనగర్లో ఏది చేసినా దాన్ని ఆచరించేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే, ఈ రోజు కూడా ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. ఎల్బీనగర్కి ఆ ప్రాముఖ్యత ఉన్నది. డెఫినెట్గా సమాజం పట్ల కొంత అవగాహన ఉన్న వ్యక్తులము, బీసీల ఎస్సీల ఎస్టీల ఫస్ట్ మన మనుషులం, మానవత్వంతో పనిచేద్దాం. పనిచేసే క్రమంలో అన్ని కులాలతో కలిసిన దాంట్లో మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా ఉప్పు సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.